హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో మనోజ్ తనకొచ్చిన లెటర్‌ని చూస్తా ఉంటే, అక్కడికి రోహిణి ఇంకా వాళ్ళ ఫ్రెండొస్తారు. రోహిణి మనోజ్, మనోజ్ అని పిలుస్తది. మనోజ్ పలకపోవడంతో మనోజ్ అని కొడతది. ఏమైంది? ఏదో దయ్యం పట్టినట్టు అలా ఉన్నావు అనగానే మనోజ్ ఇదిగో ఇది చూడు అని ఇస్తాడు ఆ లెటర్‌ని. రోహిణి ఆ లెటర్ చూస్తూ చదువుతూ హా! చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే సమస్యలొస్తాయా? ఏంటిది? ఎవరు రాశారు? అని అంటా ఉంటే మనోజ్ ఎవరో తెలియదు దేవుడికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూసేసరికి ఒకతను లెటర్ నాకిచ్చేసి వెళ్ళిపోయాడు అని అనగానే రోహిణి ఎవరో ఏంటో తెలియకుండా ఎవరేదిస్తే అది తీసేసుకుంటావా అని అడుగుతది. నన్ను మనోజ్ అనే పిలిచాడు. నేను తెలిసిన వ్యక్తే అనుకున్నాను. నువ్వు ఎవరు అని అడిగితే నా గురించి వెతకొద్దు అని అన్నాడు. విద్య ఏమో నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే సమస్యలు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరు? మీ ఇంట్లో వాళ్ళే కదా! లేదంటే షాప్‌లో ఉన్నవాళ్ళు అని అంటా ఉంటే, మనోజ్ షాప్‌లో ఉన్న వాళ్ళ వల్ల నాకు సమస్య ఏమీ రాదు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల అంటే అని ఆలోచిస్తూ ఉంటే, రోహిణి ఉన్నారుగా బాలు, మీనా. వెంటనే మనోజ్ వాళ్ళ వల్ల నాకు సమస్య రావడం కొత్త కాదు కదా! ఇంకా ఏదో డీప్‌గా చెప్తున్నాడేమో అని అనిపిస్తుంది. అని ఆలోచించి విద్య వైపు అలా చూస్తా ఉంటాడు దొంగ చూపులు. విద్య ఏమో హలో! హలో! నన్ను చూస్తున్నారేంటి? నేను మీ మంచి కోరుకునేదాన్నే కానీ, మిమ్మల్ని ముంచేదాన్ని కాదు. మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకొని, దగ్గరుండి మీ పెళ్లి చేశాను నేను. అయినా సరే, మీ దగ్గర నుండి ఏమీ ఆశించలేదు నేను. మర్చిపోకండి అనగానే మనోజ్ నవ్వుతాడు. రోహిణి నేనేమీ అనడం లేదులేవే. నువ్వేమీ ఆవేశపడకు. మనోజ్ నాకు ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు అని అంటాడు. రోహిణి ఏమో ఆలోచించి ఒకవేళ ఎవ్వరైనా ఏదైనా ప్రాంక్ చేశారని అంటావా? అలా ప్రాంక్ చేసేవాళ్లే అయితే వాళ్ళతో పాటు కెమెరాలుండేవి. ఏదో ఒక టైంలో వచ్చి కెమెరాలు చూపిచ్చి స్మైల్ ఇవ్వు అనేవాళ్ళు. అలాంటిదేమీ జరగలేదు కదా! ఎవరో నాతో కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అనుకుంటూ ఆ షాప్‌లో ఉన్న ఇద్దరు వర్కర్స్ నవ్వుతా ఉంటారు. నవ్వుకుంటూ ఉంటే అక్కడికెళ్ళి మనోజ్ రేయ్! ఏంటి నవ్వుకుంటున్నారు? నన్ను చూస్తే మీకు నవ్వొస్తుందా? అని అడుగుతాడు. వాళ్ళలో ఒకళ్ళు అయ్యో! లేదు సార్. మేమేదో జోక్ చెప్పుకొని నవ్వుకుంటున్నాం అని అంటా ఉంటే మనోజ్ ఏమో మీరెందుకు నవ్వుకుంటున్నారో నాకర్థమైంది. చెప్పండి అని గట్టిగా అడుగుతాడు. వాళ్ళేమో లేదు సార్. మేము నిజంగానే జోక్ చెప్పి నవ్వుకుంటున్నాం అని అంటా ఉంటే రోహిణి అక్కడికెళ్ళి మీరు జోకులు చెప్పుకోవడానికి కాదొచ్చింది. పని జేయడానికి. పోయి పని చూసుకో పోండి అనగానే వాళ్ళెళ్ళిపోతారు. మనోజ్ నువ్వు కూర్చో. ఏమైంది నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అని అడుగుతది. అప్పుడు మనోజ్ ఏం చేయమంటావు రోహిణి? ఈ సమస్య చిన్నది కాదు. నీకు తెలుసు కదా! ఈ టెన్షన్ నేను తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని భయంగా ఉంది. రోహిణి ఏమో భయపడకు. ఏం జరగదు. నువ్వు కొంచెం రిలాక్స్‌గా ఉండు. అన్ని సమస్యలు సర్దుకుంటాయి అని అనేసి రోహిణి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతారు అక్కడి నుండి. మనోజ్ ఏమో బాధపడుతూ అక్కడ సోఫాలో పడుకుంటాడు. రోహిణి ఇంకా వింధ్య పక్కకెళ్ళాక విద్య ఇదంతా చూస్తుంటే నిన్నెవరో టార్గెట్ చేశారని అనిపిస్తుందే అని రోహిణితో అంటది. అప్పుడు రోహిణి నన్నెవరు టార్గెట్ చేస్తారు అని అడుగుతది. విద్య ఏమో ఏమో ఒకసారి ఆలోచించు. నీకు డబ్బులిచ్చింది కదా ఆ కల్పన. ఒకవేళ తనే ఇదంతా చేస్తుందేమో అని అంటా ఉంటే రోహిణి లేదు లేదు తను కెనడాలో ఉంది. తనిలా చేసే ఛాన్సే లేదు. విద్య ఉండే ఛాన్స్ ఉందే అంతేనంటావా అని రోహిణి అంటది. విద్య అలా చూస్తూ ఉంటది. ఏమోనే నాకేమీ అర్థం కావడం లేదు. ఒకవేళ దినేష్ అలా చేసుంటాడా అని రోహిణి అంటది. వాడు జైల్లో ఉన్నాడు కదా! ఇంకెవరు చేసుంటారు మరి అని రోహిణి ఆలోచిస్తా ఉంటది. ఇటు బాలు కొత్త కారు తీసుకొని ఇంటికొచ్చి కారు దిగి మీనాకి కాల్ చేస్తాడు. మీనా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటది. పూలగంప అనగానే ఏంటి ముళ్ళకంప అని అంటది. నువ్వు మంచి పెళ్ళానివి పూలగంప. మా ఆయన బంగారం ముళ్ళకంప. నువ్వేమీ అనుకోనంటే నేను రెండో దాన్ని ఇంటికి తీసుకొచ్చాను పూలగంప. రెండో దాన్నా అని మీనా అడుగుతది. అని బాలు అనగానే అంటే రెండో పెళ్ళామా? బాలు నవ్వి అవును హారతిచ్చిపోవా పూలగంప? మీనా ఏమో తనలో తాను కారు తెచ్చి పెళ్ళాన్ని తెచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఫోన్లో అయ్యో మనకే చోట్లేదు ఆవిడెక్కడ పెడతారండి అని అడుగుతది. బాలు ఏమో దానికోసం ఒక చిన్నిల్లు తీసుకుంటాలే. మా చెల్లి ఇప్పుడు ఎక్కడుందండి అని అడుగుతది. ఇంటి బయటే ఉంది. అక్క కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఎండకి దండ కూడా వాడిపోయేలా ఉంది
దాని మొహం కందిపోయేలా ఉంది. తొందరగా మా అమ్మా నాన్నని అంటే దాని అత్తా మామల్ని, బామ్మని అందరిని తీసుకొని రా. మీనా ఏమో అలాగే అండి. అందరితో కలిసొచ్చి మా చెల్లెలకి హారతిస్తాను. బాలు ఏమో అయ్యయ్యో అని పెట్టేసి ఛీ ఏడిపించాలనుకుంటే ఈ పూలగంప దగ్గర వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటాడు. ఇటు హాల్లో సత్యం ఇంకా సుశీలమ్మ కూర్చొనుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ప్రభావతి ఉంటది. సత్యమేమో వాళ్ళమ్మతో నేను కొన్ని రోజులు మన ఊరు వద్దామనుకుంటున్నా అమ్మా అని అంటాడు. సుశీలమ్మ రారా నువ్వొక్కడివే ఎందుకు ప్రభావతిని కూడా తీసుకొని రా అని అనగానే ప్రభావతి అక్కడికి ఉరుక్కుంటూ వచ్చి ఆ నాకెక్కడ కుదురుతుంది అత్తయ్య నేను భరతనాట్యం స్కూల్ పెట్టాను కదా. సుశీలమ్మ అని అంటది. సత్యమేమో అక్కడ ఈగలు తోలుకుంటుంది కదా అని అనగానే సుశీలమ్మ ఈగలకి తైతక్కలు నేర్పిస్తున్నావా. ప్రభావతి ఏమో స్టూడెంట్స్ వస్తే తిరిగి వెళ్ళిపోతారు అత్తయ్య. సుశీలమ్మ అని అంటది. సత్యమేమో హలో నేను ఊరు వెళ్తానన్నదే మనశ్శాంతి కోసం. అక్కడికి కూడా నిన్ను తీసుకెళ్తానని ఎలా అనుకుంటున్నావు అని అంటా ఉంటే అక్కడికి మీనా వస్తది. మావయ్య అమ్మమ్మ ఆయన బయటికి రమ్మంటున్నారు అని నవ్వుతూ అంటది. వాళ్ళిద్దరేమో ఎందుకమ్మా అని అడుగుతారు. మీనా ఆయన రెండో దాన్ని తీసుకొచ్చారు మావయ్య అనగానే సుశీలమ్మ ఇంకా సత్యం షాక్ అయిపోయి పైకి లేస్తారు. ఏంటి వాడు నీకు అన్యాయం చేశాడా అని సుశీలమ్మ అడుగుతది. అయ్యయ్యో అమ్మమ్మ గారు రెండోది అంటే రెండో పెళ్ళం కాదు రెండో కారు కొన్నారు కదా అది తీసుకొని వచ్చారు. సుశీలమ్మ ఆహా అని అంటది. సత్యం కూడా ఓహో అదా అని అంటాడు. ఎంత శుభవార్త చెప్పావమ్మా పదండి పదండి అని సుశీలమ్మ అంటా ఉంటే ప్రభావతి వాడేదో పెద్ద విమానం కొనలేదు అనగానే సుశీలమ్మ ఏ నోరు మూసుకొని నీ వాగుడు కట్టబెట్టి బయటికి రా అని అంటది. అక్కడికి శృతి ఇంకా రవి వస్తారు. మీనా మీరు కూడా రండి ఆయన కార్ తీసుకొని వచ్చారు. శృతి అందులో స్పెషల్ ఏముంది అని అడుగుతది. ఆయన రెండో దాన్ని తీసుకొని వచ్చారు అని అంటది. రవి ఇంకా శృతి షాక్ అయిపోయి రవి వదినా అన్నయ్య నీకు అన్యాయం చేశాడా. అప్పుడు మీనా ఛా ఆయన రెండో కారు కొన్నారు. ఇద్దరు ఓ అని అనుకుంటారు. సత్యమేమో పదండి పదండి. మీనా ఏమో పదండి నేను హారతి తీసుకొని వస్తాను అని వెళ్తా ఉంటే సుశీలమ్మ అమ్మ మీనా అలాగే 4 నిమ్మకాయలు కూడా తీసుకొని రా 4 టైర్ల కింద పెడతారు కదా మీ అత్త దిష్టి తగిలితే బాగోదు అంటది. మీనా సరే అని లోపలికెళ్తది. ప్రభావతేమో అంతోటి కారుకి అని అనబోతుంటే సుశీలమ్మ సీరియస్ గా చూస్తది. ప్రభావతి ఆపేసి ఇప్పుడు నేనేమన్నానండి సరే అని వస్తున్నాగా పదండి అనగానే రా అని అందరు బయటకెళ్తారు. ప్రభావతి ఏమో ఏమన్నా తప్పే అని లోపల లోపల అనుకుంటూ వెళ్తది. అందరూ బయటకెళ్ళగానే రండి రండి బామ్మ నాన్న ఎలా ఉంది కారు అని అడుగుతాడు. సుశీలమ్మ నీ రెండో పెళ్ళం బాగుందిరా నువ్వు ఇంత ప్రయోజకుడివి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటది. రవి ఏమో కంగ్రాట్స్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ బాలు అని శృతి అంటది. బాలు థ్యాంక్ యూ అని ఇద్దరికి అంటాడు. రవి ఏమో రెండో కారు కూడా వచ్చింది ఇలాగే కార్ల మీద కార్లు అని కార్ల కంపెనీ కూడా పెడతావు అని అంటాడు. సత్యమేమో వాడి మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అని అంటా ఉంటే మీనా హారతి తీసుకొని వస్తది. మీనా కారు మొత్తానికి పసుపు బొట్లు పెడతది. తర్వాత టైర్ల కింద నిమ్మకాయలు పెడతది. బాలు ఏమో ఏ పూలగంప ఎలా ఉంది మన రెండో సొంత కారు అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి రోహిణి ఇచ్చిన డబ్బులతో కొన్న కారేగా అని అంటా ఉంటే రవి అంటే నువ్వు మనోజ్ మింగినవేగా. ప్రభావతి నీ మూతి చపాతీ చేస్తావరే అది నేను నా రెస్టారెంట్ లో పెట్టి అమ్ముతా 2 days స్పెషల్ మూతి చపాతీ అని అనగానే అందరు నవ్వుతారు. మీనా హారతిస్తుంది కార్కి. తర్వాత బాలు హారతి తీసుకొని ఇంతకీ కారు ఎలా ఉందో చెప్పలేదు అని అడుగుతా ఉంటే మీనా అమ్మమ్మ మా ఆయన ఎలా వెలిగిపోతున్నారో చూస్తున్నారా అని అడుగుతుంది. చూస్తున్నానమ్మా నా చేతుల్లో పెరిగిన వాడు ఈ స్థాయికి వస్తుంటే నాకు సంతోషంగా ఉండదు అని అనగానే సత్యం వాడికి మీనాతో పాటే అదృష్టం కలిసొచ్చిందమ్మా. సుశీలమ్మ అని నవ్వుతా ఉంటది. రవి ఏమో కానీ అమ్మతో పాటు నీకెందుకు కలిసి రాలేదు నాన్న అదృష్టం అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి ఉడుక్కొని అదృష్టం కలిసొస్తే అలా కారు కొనర్రా బస్సే కొనేవాడు అని అంటది. అందరు నవ్వుకుంటారు. బాలు ఆ కార్ కీస్ని సుశీలమ్మ చేతుల్లో పెట్టి బామ్మ నీ చేత్తో తాళాలివ్వు అని అడుగుతాడు. అదృష్ట దేవతని ఎదురుగా పెట్టుకొని నాకు తాళాలు ఇస్తావేంట్రా అని సుశీలమ్మ అంటా ఉంటే ప్రభావతి నవ్వుతూ అర్థమైందిలే అత్తయ్య గారు వాడి అదృష్ట దేవతని నేనే అని కదా అని అంటా ఉంటే సుశీలమ్మ అంత లేదు మీనా నీ చేత్తో బాలుకి ఇవ్వమ్మా. మీనా అత్తయ్యతో ఇప్పించండి అమ్మమ్మా అని అంటది. ప్రభావతేమో పర్వాలేదులే నువ్వే ఇవ్వు అని అంటది.
మీనా ఆ కారు తాళాలని కళ్ళకద్దుకొని బాలుకిచ్చేస్తది. అందరు క్లాప్స్ కొడతా ఉంటారు. సుశీలమ్మ ఏ చేతులు లోపల పెట్టుంచావా? కొట్టు అని అడుగుతది. సత్యమేమో మీ సంసారం 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోవాలిరా. శృతి అబ్బా ఏం చెప్పారంకుల్ అనంటది. సుశీలమ్మేమో ఒరేయ్ కొత్త కారులో అమ్మా నాన్నని గుడికి తీసుకెళ్ళరా. బాలు ఆ అలాగే రవి శృతులను కూడా తీసుకెళ్తాను. మీనా పక్కింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని కూడా పిలుచుకురా అమ్మా అని సుశీలమ్మ అంటది. వాళ్ళెందుకు బామ్మా అని బాలు అడుగుతాడు. మీ కారులో గుడికి తీసుకెళ్తావని. లేకపోతే ఏంట్రా చెప్పింది చెయ్యి. మీనా దగ్గరికెళ్ళి మెల్లగా చెవిలో వాడికి నువ్వైనా చెప్పు అనంటది సుశీలమ్మ. మీనా ఏమో మెల్లగా బాలు చెవులలో అత్తయ్య మావయ్యకి కాస్త ఏకాంతం కావాలని అమ్మమ్మ ఉద్దేశం. బాలు ఏమో ఆ అర్థమైంది. సత్యమేమో అమ్మా నువ్వు కూడా రా అమ్మా అని పిలుస్తాడు. వెంటనే బాలు మీనా పక్కింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని కూడా పిలుద్దామా? ఎందుకులేండి మన నలుగురమే వెళ్దాం. రవి ఏమో శృతితో మెల్లిగా ఇప్పుడు అర్థమైంది అనంటే ఏం అర్థమైంది అని శృతి అడుగుతది. అమ్మని నాన్నని మాట్లాడుకోవడానికి కాస్త ప్రైవసీ కావాలని వాళ్ళని పంపిస్తుండని అర్థమైంది. ఓ అందుకని మనల్ని ఇండైరెక్ట్ గా వద్దని చెప్పిందా అని శృతి అంటది. హా అని రవి అంటే శృతి రవి తల మీద కొట్టి పర్లేదే నీకు బుర్రుంది అని నవ్వుతది. బాలు ఏమో సరే పదండి పదండి అని కారు ఎక్కుతాడు. మిగిలిన వాళ్ళు కూడా ఎక్కుతారు. సత్యం ముందు సీట్లో ఎక్కబోతుంటే సుశీలమ్మ ఒరే నిన్ను నీ పెళ్ళాన్ని మార్చడం నా వల్ల కాదు. వాడి పెళ్ళం వెళ్ళి నీ పెళ్ళం వల్ల కూర్చోవాలా? నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో అనగానే సత్యం వెళ్ళి వెనక్కి కూర్చుంటాడు. ప్రభావతి నేను కూడా వెళ్ళి కూర్చోవాలా? అవును వెళ్ళు అని సుశీలమ్మ అంటది. అని ప్రభావతి వెళ్ళి కూర్చుంటది. సుశీలమ్మ ఆ రైట్ రైట్ అని అంటది. కారులో అందరు వెళ్తా ఉంటారు. ప్రభావతి ఎటో చూస్తా ఉంటే సత్యం ప్రభావతిని కోపంగా చూస్తా ఉంటాడు. బాలు వాళ్ళిద్దరిని గమనించి ఈ కారులో నలుగురు ఉన్నామన్న విషయమే తెలియడం లేదు. ఇంత నిశ్శబ్దంగా ఉన్నామేంటి? సత్యమేమో నాకేం అలా అనిపించడం లేదే. బాలు అని మీనాతో మెల్లిగా మీనా ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అని కార్ని అటు ఇటు గట్టిగా తిప్పుతాడు. సత్యం ఇంకా ప్రభావతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటారు. వామ్మో అయ్యో అంటూ ఉంటారు. మీనా ఏమో ఎందుకు ఇదంతా మెల్లగా పోనీయండి మంచిగా పోనీయండి అని అంటా ఉంటే బాలు ఈ మాత్రం ఇలా పోనీయకపోతే వెనక ఉన్న వాళ్ళలో చలనం వచ్చేలా లేదు అని అంటాడు. సత్యమేమో ఏంట్రా బాలు అరే ఇలా తోలడం ఏంట్రా? కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలాగే నడుపుతావా? ఈ రోజు కావాలనే చేస్తున్నావా? బాలు ఏమో కావాలని లేదు నానా రోడ్ ఏం బాగాలేదు మీరు జాగ్రత్తగా కూర్చోండి. సత్యం ఇంకా ప్రభావతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటారు. ప్రభావతి ఏమో ఏంటే వీడు ఏంటా నడపడం స్పృహలోనే ఉన్నాడా అని అడుగుతా ఉంటే మీనా అయ్యో లేదత్తయ్య ఆయన స్పృహలోనే ఉన్నారు. ఆయన మంచిగానే ఉన్నారు. రోడ్డే సరిగ్గా లేదు అన్ని ఉతకలే. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. మీరు కాస్త జాగ్రత్తగా చూసిపోనివ్వండి. వెనకాల మావయ్య అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు అని అంటది కావాలని. బాలు ఏమో నేను చూస్తూ వెళ్తున్నాను కాబట్టే గుంతలు లేని వైపు తీసుకెళ్తున్నాను మీనా. మీరు జాగ్రత్తగా కూర్చోండి. ఇంకాసేపే ఇంకెంత 1-2 కిలోమీటర్లే అంతే. ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మనమే అన్నిటికీ సర్దుకుపోతూ ఉండాలి. మీనా ఏమో కావాలని మీరు ఏ ప్రయాణం గురించి చెప్తున్నారు అని అడుగుతది. వాళ్ళు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు అని కావాలని అటు ఇటు తిప్పుతా ఉంటాడు. వెనకాల వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పడతా ఉంటారు. ప్రభావతి ఏమో ఏంటి కాస్త చూసుకొని పోనివ్వరా లేదంటే కారు ఎక్కడైనా ఆపేసాయి నడుచుకుంటూ వెళ్దాం. బాలు ఏమో కారు ఆపే ప్రసక్తే లేదు అని అటు ఇటు తిప్పుతూ వెళ్తాడు. బాలు ఇంకా మీనా ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. సత్యమేమో ఈ రోజు వీడికి ఏమైంది నాకేమీ అర్థం కావడం లేదు. ఇదిగో నువ్వు కాస్త జాగ్రత్తగా కూర్చో నా చేయి పట్టుకో అని చేయిస్తాడు. ప్రభావతి ఏమో అని ఆలోచించి చేయి పట్టుకుంటది సిగ్గుపడుతూ. వాళ్ళిద్దరిని చూసి బాలు ఇంకా మీనా నవ్వుకుంటారు. సత్యమేమో ఇంకా కిలోమీటర్ దాటినట్టు లేమే కానీ చక్కగా వెళ్తుంది కారు ఇప్పుడు. బాలేమో రోడ్లో కొంచెం గుంతలు తగ్గిపోయాయిలే నాన్న అని అంటాడు. అక్కడ ప్రభావతి ఏమో సిగ్గుపడతా ఉంటది. బాలు ఇంకా మీనా నవ్వుకుంటూ ఉంటారు. ఇటు శృతి ఏమో సుశీలమ్మకి శృతిలో ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ చూపిస్తా ఉంటది. చూసావా గ్రాని నీ ఫ్రెండ్స్తో నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ బర్త్డేని స్పెషల్గా ప్లాన్ చేశాడు బాలు అని అంటా ఉంటే ఆ ఫోటోలు చూస్తూ నవ్వుతూ సుశీలమ్మ అవునమ్మా నా మనసులో ఏముందో వాడొక్కడే అర్థం చేసుకోగలడు అని అనగానే శృతి కరెక్టే అందరూ 4 రోజుల్లో పాడైపోయే గిఫ్ట్లే ఇచ్చారు కానీ బాలు మాత్రం లైఫ్ లాంగ్ మీకు ఒక మంచి మెమరీ ఇచ్చారు
మీనా ఈ ఐడియా ఇవ్వడం, బాలు కష్టపడి మీ ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేయడం అనుకోకుండా అలా జరిగిపోయింది. ఓహ్! లవర్ బాయ్ మీ గోపాలం అని అంటా ఉంటే సుశీలమ్మ నవ్వుతూ, ఈ వయసులో గూడా ముసలోడి జంగు తగ్గలేదు. శృతి అబ్బో! అని అంటా ఉంటది. అప్పుడు సుశీలమ్మ, మా గోపాలం ఫోటో కాదు. ఇప్పుడు మీ గోపాలం ఫోటో చూపిస్తాను చూడు. శృతి, హా! నా గోపాలమా? అని అడుగుతది. హ్మ్. నీ రవిగాడి ఫోటో అని చూపిస్తది. అక్కడికి రవి వచ్చి, నా ఫోటోనా? అని అడుగుతాడు. అవునురా! కానీ నువ్వు చూడగూడదు. శృతి మాత్రమే చూడాలి అని చూపిస్తది. రవి ఏమో ఎందుకు బామ్మా అని అడుగుతాడు. శృతి ఆ ఫోటో చూసి హా! దొరికాడు నాకు. రవి ఏయ్! ఏంటా ఫోటో అని అడుగుతాడు. అప్పుడు శృతి నువ్వు సిగ్గుబుల్లతో ఉన్న ఫోటో అని నవ్వుతది. రవి ఏమో ఆ! బామ్మా ఎంత పని చేసావు బామ్మా? శృతి ఏమో ఏ చిన్నప్పట్లోవోయ్ మర్యాదగా ఆ ఫోటోని డిలీట్ చెయ్యి అని అంటాడు. నెవ్వర్ ఇది మన పిల్లలకి చూపిచ్చాలి అని శృతి నవ్వుతా ఉంటే అదేమన్నా ఫ్యాన్సీ డ్రెస్సా? అసలే సిగ్గుబిళ్ళతో ఉన్న ఫోటో ఇటివ్వు శృతి అని అడిగితే శృతి అక్కడి నుండి లేచి ఉరుక్కుంటూ వెళ్ళిపోతది. ఇవ్వను, ఇవ్వను అని అంటా ఉంటే వెనకాలే రవి గూడా ఉరుకుతూ శృతి ఇలా ఇవ్వు అని అడుగుతా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరెనకాల ఒకళ్ళు తిరుగుతా ఉంటే అక్కడికి మీనా, ది ఇంకా బాలు అందరూ వచ్చేస్తారు. బాలు ఏమో రవిని గట్టిగా పట్టుకొని ఏంట్రా డబ్బుడమ్మని ఏడిపిస్తున్నావా? అని అనగానే రవి అయ్యో! డబ్బుడమ్మే. ఛీ! శృతి నన్ను ఏడ్పిస్తుందన్నయ్య. మీనా శృతి దగ్గరికెళ్ళి ఏముంది శృతి నీ దగ్గర అని అడుగుతది. శృతి అది అని అంటా ఉంటే సుశీలమ్మ నేను చెప్తా. రవి ఏమో ఏడుపు మొఖం పెట్టుకొని వద్దు చెప్పొద్దు బామ్మ నీ కాలు మొక్కుతాను చెప్పకే అని అంటాడు. సుశీలమ్మ సర్లే శృతి ఏడుస్తున్నాడుగా వదిలేయ్ అని అంటది. శృతి ఏమో సర్లే క్షమించేశానులే అనగానే రవి శృతి దగ్గరికెళ్ళి ఏ ప్లీజ్ డిలీట్ చేయవా? ఏంటా రహస్యం అని బాలు అడుగుతాడు. మీనా అది వాళ్ళ మధ్య ఉంటేనే బాగుంటుందేమో అని అంటది. సుశీలమ్మ నవ్వుతూ అంటే మీనా అని అంటా ఉంటే శృతి ఏమో ఇంతకీ ఆంటీ అంకుల్ ఎక్కడా అని బాలుని మీనాని అడుగుతది. రవి ఏమో గుళ్ళోనే కొబ్బరికాయలతో యుద్ధం చేశారా ఏంటి అని అంటాడు. అప్పుడు బాలు మీరే చూడండి నేడే చూడండి అనగానే ప్రభావతి ఇంకా సత్యం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ లోపలికొస్తారు ఇంటి లోపలికి. అత్తయ్య ప్రసాదం తీసుకోండి అని ప్రభావతి ఇస్తది నవ్వుతూ. సత్యం కూర్చొని హా ప్రభావతి కొంచెం మంచినీళ్ళివ్వు అని అడుగుతాడు. అలాగేనండి అని నవ్వుతూ ప్రభావతి లోపలికెళ్తది. శృతి ఏమో ఏం మిరాకిల్ చేశారు అని అడుగుతది. బాలు ఏమో మంత్రాలు మాయలు అన్నీ ఊరికే నేను నమ్మను. మీనా అమ్మమ్మ మిమ్మల్ని ఆపింది ఎందుకనుకున్నారు? సుశీలమ్మ ఇద్దరూ కనపడరు గాని ఒకరు లేకుండా ఒకరు ఉండలేర్రా అని అంటా ఉంటే ప్రభావతి వాటర్ తెస్తూ ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఆయన వదిలి నేనెప్పుడూ ఉండలేదు. ఇన్నేళ్లుగా ఆయన నన్ను వదిలి కూడా ఎప్పుడూ ఉండలేదు. అంతా మనోజ్ గాడి వల్లే వచ్చింది. అని అంటా ఉంటే సత్యం పిల్లల మీద ప్రేమ నేను చూపిచ్చొద్దు అని అనట్లేదు. కానీ వాళ్ళ తప్పుల్ని కూడా ప్రేమించొద్దు అంటున్నాను. ప్రభావతేమో అవును. అయినా వాణ్ణి రోజూ నేను తిడుతూనే ఉన్నానులేండి. రవి వామ్మో బామ్మో నువ్వు సూపర్ అని అంటాడు. వెంటనే శృతి నేను రవి ఎప్పుడైనా గొడవ పడ్డాము అంటే మిమ్మల్నే పిలుస్తాం గ్రాని అని అనగానే బాలు ఇప్పుడే ఒక సమస్య తీరిపోయింది. అప్పుడే ఇంకొకటొద్దు. ఒక నల్లైనా గ్యాప్ ఇవ్వండి డబ్బుడమ్మా. మీనా ఏమో ఆ మావయ్య మెడ మీద ఎర్రగా ఉంది ఏంటది అని అడుగుతది. ఎక్కడమ్మా అని బాలు అటు ఇటు తిరుగుతూ చూస్తాడు. ఏముంది మీనా అని అంటాడు. అది అత్తయ్య నుదిటి మీద ఉండాల్సిన స్టిక్కర్ అని అంటది. ప్రభావతి ఏమో స్టిక్కర్ ఉందా లేదా అన్నట్టు చూసుకుంటది. అందరు నవ్వుతారు. మీనా మావయ్య మెడ మీద ఉంది అనగానే బాలు నవ్వుతాడు. ప్రభావతి సిగ్గుపడతా ఉంటది. సత్యమేమో ఆ స్టిక్కర్ ని తీసి అవ్వా అనుకుంటూ ఉంటాడు. సుశీలమ్మ నవ్వుతూ ఏరా గుడికెళ్ళారా పార్క్కెళ్ళారా అనగానే ప్రభావతి ఇంకా సత్యం సిగ్గుపడతా ఉంటారు. బాలు ఏమో పార్క్‌కెళ్తే పల్లీలు తినేవాళ్ళు కదా! ఇది వేరే కథలే అనగానే సుశీలమ్మ నవ్వుతది. శృతి ఏమో సో రొమాంటిక్ జర్నీ అన్నమాట. ప్రభావతి ఏం లేదు. మా డ్రైవర్‌కి డ్రైవింగ్ సరిగ్గా రాదు. కార్‌ని పాములా మెలికలు తిప్పుతూ నడిపాడు. రవి ఏమో అది వంకనుకుంటా కదా అన్నయ్య అని అడుగుతాడు. బాలు ఏమో నాన్నే చెప్పాలి. అంతే రవి ఆ కారులోనే నేను ఉన్నాను. కారు అటూ ఇటూ తిప్పితే నేనేమీ మా ఆయన మీద పడలేదే అనగానే ప్రభావతి ఆ అయ్యో ఒసేయ్ నా పరువు తీయకే అని అనగానే అందరు నవ్వుతా ఉంటారు. సుశీలమ్మేమో ఒరేయ్ ఆ బొట్టు మీ ఆవిడ నుదిటిన పెట్టరా. ప్రభావతి ఆ పర్వాలేదు నేనే పెట్టుకుంటాను.
అని పెట్టుకోబోతుంటే సుశీలమ్మ ఏ అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో ఒక పార్టీ దగ్గరికి ప్యాసింజర్‌లని డ్రాప్ చేయడానికి బాలు వెళ్ళినప్పుడు అక్కడ మౌనిక ఉంటది. మౌనికని చూసి మౌనిక అని నవ్వుతూ ఎళ్తాడు. మౌనికేమో పర్స్‌ని మర్చిపోయి ఎళ్ళిపోతది. అది కింద పడిపోతది. అది తీసుకొని బాలు మౌనిక దగ్గరికెళ్ళి మౌనిక నీ పర్స్ పడిపోయిందమ్మా అని ఇస్తాడు. మౌనిక వెంటనే తీసుకొని గుంజుకొని అక్కడి నుండి ఎళ్ళిపోతది. వెళ్తా ఉంటే ఎనకాలే బాలు ఎళ్లి మౌనిక అని చేయి పట్టుకుంటాడు. సంజయ్ చూస్తూ పక్కనే దాక్కుంటాడు. అది మౌనిక చూసేస్తది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి హలో ఎవరు నువ్వు అని అడుగుతాడు బాలుని. బాలు ఏమో మా సిస్టర్ కనిపిస్తే మాట్లాడుతున్నాను అని అంటాడు. అప్పుడు అతను ఏంటి మేడం నిజంగా మీ బ్రదరేనా ఇతను అని అడుగుతాడు. అప్పుడు మౌనిక ఇతనెవరో నాకు తెలియదు. ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పండి అనగానే సంజయ్ నవ్వుతాడు. బాలు బాధపడుతూ ఉంటాడు. సెక్యూరిటీ ఏమో నడవరా బయటికి అని బయటికి తోసేస్తాడు. లోపల మౌనిక ఏడుస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అన్నా చేయొచ్చు కదా.